నమస్కారం. నా పేరు మచ్చా సుధాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా 50,000 సభ్యత్వాలతో ఒక కుల సంఘానికి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారు. మరి ఆ ఎన్నుకున్న తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం. అన్ని జిల్లాల నుంచి అధ్యక్షులు వచ్చారు. తర్వాత అందరితో ఒక ఆత్మీయ సమ్మేళనం ఈరోజు చేయడం జరిగింది ఇక్కడ మన మల్కాజ్గిరిలో, ఈస్ట్ ఆనంద్బాగ్లో. అయితే వారికి అందరూ అభినందించడం, అందరూ కూడా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ఓటు ద్వారా రాజ్ కుమార్ గారిని ఎన్నుకొని అభినందన సభ గురించి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశమై మరి తీర్మానం చేసినాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరికీ కూడా ఉన్నటువంటి సమస్యల మీద కానీ, వారికి ఉన్నటువంటి సాధక బాధకాల విషయంలో కానీ అన్నీ కూడా టీఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ద్వారా ఏ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాము, రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వారి ద్వారా ఏ విధంగా మనం పథకాలను సాధించి మరి ఈరోజు చేనేత వర్గాలను కానీ పద్మశాలి కుల బాంధవులను ఏ విధంగా మనం అందరం కూడా ఆదుకోవాలనే దాని మీద టీఆర్పీఎస్ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, దిశ దశ నిర్దేశం అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా టీఆర్పీఎస్ పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా వారందరికీ మేలు జరిగే విధంగా, వాళ్ళందరి అభివృద్ధి పథంలో నడిపించే విధంగా టీఆర్పీఎస్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిబద్ధతతో రాజ్ కుమార్ గారి నాయకత్వం ద్వారా మేమందరం జిల్లా అధ్యక్షులం అందరం కూడా 33 జిల్లా అధ్యక్షులం అందరం కూడా సమాయత్తమై పద్మశాలీలకు కావలసినటువంటి మరి సమస్యల మీద వాళ్ళకు రావాల్సినటువంటి వాటాలు సకుజంగా వచ్చే విధంగా మేమందరం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. చేనేత కార్మికులందరికీ అండగా నిలబడతాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఏ విధంగా ఆపాలి, మరి వారికి ఏ విధంగా మనం సహాయపడగలుగుతాం అనే దాని మీద కూడా ఈరోజు టీఆర్పీఎస్లో ముఖ్యాంశంగా తీసుకొని మేమందరం చర్చలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. చేనేతల మీద ఉన్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా టీఆర్పీఎస్ పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై పద్మశాలి, జై మార్కండేయ.